కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై హైదరాబాద్లోని పెట్ బషీరాబాద్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు బుక్ అయింది. మరోవైపు భగీరథ్ కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఫిర్యాదు చేసిన 17 ఏళ్ల మైనర్ బాలిక కథనం ప్రకారం డిసెంబర్ 31న తనతో బలవంతంగా మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించారంటూ బండి భగీరథపై మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. మే 8వ తేదీ రాత్రి బాలిక ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా హైదరాబాద్లోని బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. బాధితురాలు 10వ తరగతి మధ్యలోనే ఆపేసిన విద్యార్థినిగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు పెట్ బషీరాబాద్ పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో బాలిక వయసును ధృవీకరించనున్న పోలీసులు ఫోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. అయితే బండి భగీరథ్ కేసుకు సంబంధించి మరో వెర్షన్ కూడా పొలిటికల్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి ఒక్కరోజు ముందే బండి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సదరు బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తనను స్నేహం పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. తాను నిరాకరించడంతో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని తన ఫిర్యాదులో ప్రస్తావించాడు. స్నేహితుల ద్వారా పరిచయమైన ఆ యువతి తనను ఫ్యామిలీ ఫంక్షన్లకు, దేవాలయాలకు ఆహ్వానించిందని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. ఆమె తండ్రికి 50,000 రూపాయలు చెల్లించారని ఫిర్యాదులో వివరించారు. అయితే వీరు కోర్టు సినిమాను ఆదర్శంగా తీసుకొని ఫోక్సో ద్వారా బ్లాక్మెయిల్ చేసే కుట్ర జరిగిందంటూ బండి సంజయ్ వర్గం ఆరోపిస్తోంది. బాధిత యువతి తల్లి ఈ కుట్రకు సూత్రధారి అంటూ విమర్శలు చేస్తున్నారు. కూతురు వ్యవహారంలో బండి భగీరథని ఇరికించి సదరు మహిళ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కు దిగిందని కూడా అంటున్నారు. వాస్తవానికి దీనిపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ ఫిర్యాదు సైతం చేసినట్లు సమాచారం. బాలికను అడ్డు పెట్టుకొని 2 నుంచి 3 కోట్ల రూపాయలు తన వద్ద వసూలు చేయాలని చూశారంటూ 3 వ్యక్తుల పేర్లను ఆయన తన ఫిర్యాదులో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి పోలీసులు 2 ఫిర్యాదులను వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు. పెట్ బషీరాబాద్ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. బ్లాక్మెయిల్ ఆరోపణలు ఎంతవరకు నిజం, లైంగిక దాడి జరిగిందా లేదా అన్న అంశాలపై పోలీసులు శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నారు. బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రి కావటమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య నేతగా ఉన్నారు. దీంతో ఈ కేసు రాజకీయంగా కూడా పెనుదుమారం రేపుతోంది. గతంలో మహీంద్రా యూనివర్సిటీలో తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో కూడా భగీరథ్ వివాదాల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హనీ ట్రాప్, మైనర్ బాలిక వేధింపుల ఆరోపణలు ఒకేసారి రావడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మొత్తం మీద బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసుకు సంబంధించి 2 వెర్షన్లు పొలిటికల్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు 2 వైపులా ఫిర్యాదులపై లోతైన దర్యాప్తు జరుపుతుండగా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనేది ఉత్కంఠగా మారింది.